పెయిన్ కిల్లర్స్ అని చెప్పి జనాలు మింగే టాబ్లెట్స్ ఎవడైనా ఎలకల ముందు కలుపుతాడా? ముంబైలో ఒక సైకో నిజంగా ఇలాంటి ఘోరానికి పాల్పడ్డాడు. అంటే ట్రై చేశాడు. ముంబైలో బైకుల్లా ఏరియాలో రీసెంట్‌గా జరిగిన ఒక మొహరం ప్రొసెషన్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఫయాజ్ ప్రేమ్‌జీ అనే ఒక 39 సంవత్సరాల ఓల్డ్ సస్పెక్ట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు ఆ ప్రొసెషన్‌లో తిరుగుతూ అందరికీ కొన్ని క్యాప్సూల్స్ ఇస్తున్నాడంట. ఏంటని అడిగితే ఇవి పెయిన్ కిల్లర్స్, మీ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెప్పి నమ్మించాడు. వాడు చెప్పింది నిజమే అనుకుని కొందరు జనాలు ఆ టాబ్లెట్ మింగేశారు. దాంతో వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ కొంచెం అనారోగ్యం పాలయ్యారు. అయితే అక్కడున్న కొందరు ఉమెన్ వాలంటీర్స్‌కి వీడి బిహేవియర్ కొంచెం తేడాగా అనిపించి డౌట్ వచ్చింది. వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీస్ స్టాఫ్ వచ్చి పోలీసులు స్పాట్‌కి వచ్చి వాడిని పట్టుకున్నారు. వాడు దొరికినప్పుడు వాడి దగ్గర ఏకంగా 15,000 పిల్స్ ఉన్నాయి. వాడి పని ఒక్కడే చేయడం లేదు. ఇదేదో నోబెల్ వర్క్ అంటే పుణ్యం వచ్చే పని అని అబద్ధాలు చెప్పి వేరే వాళ్ళని కూడా ఈ డిస్ట్రిబ్యూషన్‌లో ఇన్వాల్వ్ చేశాడు. అసలు వీడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ దారుణానికి ఎందుకు ప్లాన్ చేశాడని పోలీస్ అఫీషియల్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రేమ్‌జీ అనేవాడు పూణేలో విమాన్ నగర్‌లో ఒక రో హౌస్‌లో ఉంటాడు. వాడికి బీబీఏ డిగ్రీ కూడా ఉంది. వాడి ఇంటి దగ్గర ఎలకలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయంట ఎలకల గుంపులు. వాటిని చంపడానికి వాడే జింక్ ఫాస్ఫైడ్ అనే కెమికల్ పౌడర్‌ని చూసి వీడికి ఈ మాస్ కిల్లింగ్ ఐడియా వచ్చింది. వాడు గూగుల్ అండ్ ఏఐ టూల్స్‌లో బాగా రీసెర్చ్ చేసి ఈ జింక్ ఫాస్ఫైడ్‌ని ఎంత డోసేజ్‌లో ఇస్తే హ్యూమన్ బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది, మనుషులు ఎలా చనిపోతారనే విషయం మీద ఎక్స్‌టెన్సివ్ స్టడీ కూడా చేశాడు. వాళ్ళ ఫాదర్‌కి ఒక పెయింట్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల వాడికి ఈ పాయిజన్ చాలా ఈజీగా దొరికింది. వాడు మొత్తం 30,000 క్యాప్సూల్స్ అండ్ 50 కిలోస్ ఆఫ్ జింక్ ఫాస్ఫైడ్‌ని ఆర్డర్ చేసి ఏకంగా 1,500 మందికి పైగా చంపాలని టార్గెట్ పెట్టుకున్నాడు. నైబర్స్ చెప్తున్న దాని ప్రకారం వీడి వైఫ్ వీడిని వదిలేసి వెళ్ళిపోవడంతో వీడు టోటల్‌గా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఇలా ఒక కల్ప్రిట్‌లా మారిపోయాడంట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీడు 2019 అండ్ 25 మధ్యలో దాదాపు 19 సార్లు ఇరాన్ అండ్ ఇరాక్‌కి ట్రిప్స్ ఏసాడు. వాళ్ళ మదర్ సిస్టర్ కూడా ఇరాన్‌లోనే ఉంటున్నారు. కేవలం 19 రోజుల్లో 3 సార్లు ఇరాన్‌కి వెళ్ళిన రికార్డ్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇన్వెస్టిగేటర్స్ వీడి ఇంటర్నేషనల్ ట్రావెల్ రికార్డ్స్ అండ్ ఫైనాన్షియల్ లాగ్స్‌ని కూడా అనలైజ్ చేస్తున్నారు. దీని వెనక ఏమైనా ఫారెన్ స్టేట్ కాన్స్పిరసీ ఉందా అని చెక్ చేయడానికి. ఏదేమైనా ఉమెన్ వాలంటీర్స్ సమయానికి అలర్ట్ ఇవ్వబట్టే పెద్ద దారుణం ఆగింది నిజంగా. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.